నిత్యం వివాదాల్లో నిలుస్తున్న కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ స్థానం నుంచి ఆమె సామాజిక వర్గానికే చెందిన ఆది శ్రీనివాస్ కు అవకాశం కల్పించనున్నారు. దీంతో గత కొంతకాలం నుండి వినిపిస్తున్న కొండా సురేఖకు పదవీ గండం వార్తలు నిజమే అవబోతున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అక్కినేని కుటుంబంపై సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ దుమారం ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టించి పార్టీ అగ్రనేతలను సైతం ఉక్కిరిబిక్కిరి చేసింది. పార్టీకి ఈ అంశం మైనస్ అయ్యే అవకాశం ఉండడంతో సురేఖపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ అప్పుడే డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి మరీ అధిష్టానానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అప్పటి నుండి ఆమెను కేబినెట్ నుంచి తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఒక ప్రచారమైతే జోరుగా సాగింది. కొన్నాళ్లకు ఆ ప్రచారం తగ్గినా మంత్రివర్గ విస్తరణ వార్తలొచ్చిన ప్రతిసారి కొండా సురేఖని తప్పించబోతున్నారు అనే వార్తలు కామన్ అయిపోయాయి. ఈ మధ్య మళ్లీ ప్రభుత్వంలో పనులు జరగాలంటే లంచాలు ఇవ్వాల్సిందే అంటూ మరో వివాదానికి కేంద్ర బిందువయ్యారు సురేఖ. ఎట్టకేలకు జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఖాయమవడంతో ఆమె పదవి ప్రమాదంలో పడింది. ఆమె ప్లేస్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కేబినెట్ లో చోటు దక్కనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కొత్త కేబినెట్ లో కొత్త వాళ్లకు ఛాన్స్ దక్కనుందని అంటున్నారు. ఆది శ్రీనివాస్ తో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ లో బెర్త్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 బెర్తులు ఖాళీ ఉండగా ఈ 4 బెర్తులను భర్తీ చేయనున్నట్లు టాక్.